హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా తర్వాత అయితే మేము గుహల్లో అయితే అయిపోయాక ఆ నైట్ అయితే అక్కడ వైజాగ్ దగ్గరలోకి వచ్చేసి అక్కడైతే రూమ్ తీసుకున్నామండి. ఆ తెల్లవారు అవగానే ఇంక మేమైతే రెడీ అయిపోయి ఇక్కడ జూ పార్క్ అయితే వచ్చేసాము. ఇదైతే చూసారా, నీట్ ఏనుగులా ఉంది, కానీ అదైతే కాదు. దీని పేరేంటో కమెంట్ చేయండి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. తర్వాత అయితే ఇక్కడ ఏనుగులండి. ఈ తిరుపతిలో ఉన్న జూ పార్క్ కన్నా ఇక్కడైతే చాలా ఎక్కువ జంతువులు అయితే ఉంటాయన్నమాట. యానిమల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అక్కడ అంత ఏమి ఉండదు, కాలు నొప్పులు తప్ప. ఇక్కడైతే ఇక్కడ నుంచి కోతులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. కోతులను మా పిల్లల్ని చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? చూసారు కదా, ఇంకా మా పిల్లలు అయితే మా ఆయన గారు అయితే ఎత్తుకున్నారు. తర్వాత ఇక్కడ గ్లాస్ అయితే ఉందండి, దానివల్ల కోతులు సరిగ్గా కనిపించట్లేదు, ఎండకి ఎఫెక్ట్ అయ్యి. ఇక్కడ చూసారు కదా, ఇదైతే బాగా కనిపిస్తుంది. అందంతో చిన్న చిన్న కోతులు. ఇవైతే రోజు మన ఇంటి దగ్గరకు వచ్చి మన ఊర్లోకి వచ్చి హడావడి చేసి ఈ కోతులను చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో, ఏ సోపు వాడుతున్నాయో గానీ చెప్తే బాగుండు, మేము కూడా వాడుతున్నాం. అసలు స్నానం అన్న చేస్తాయో లేదో గానీ. ఇంకా తర్వాత అయితే అలా కొంచెం ఎదరికి వెళ్ళామండి. తర్వాత ఈ కోతులు అప్పుడే ఆడుకుంటున్నాయి అనమాట. 2 కోతులు ఉన్నాయి కదండి, మొత్తం ఎగిరి 2 కూడా ఆడుకుంటున్నాయి. ఇంక నేనైతే మా పాపని చేతితో పట్టుకోవడం ఇబ్బంది అయ్యి, చున్నీ ఉంటది కదండి, ఆ చున్నీతో అయితే నేను ఇలా కట్టేసుకున్నాను అనమాట. ఇదైతే కొంచెం భుజం కూడా చెయ్యి బరువు మోస్తుంది కాబట్టి అంత చెయ్యి అయితే నొప్పి రాదు. ఇక్కడైతే చూసారా గొర్రెలు అయితే ఎలా కూర్చుందో, హాయిగా నీళ్ళలో కూర్చుందనమాట. చూసారు కదండి, ఇది అక్కడ నుంచి ఎక్కిరిస్తుంది. తర్వాత ఇక్కడ నక్కలండి ఇవి. చూసారు కదండి, ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి, తప్పకుండా చూడండి.